హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ వంకాయ తోటి కూరని చూపిస్తున్నానండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకుని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మామిడికాయ పులుపుతోటి ఈ కూర రుచి చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె వేసుకోండి. ఈ కూర రుచి బాగుంటుంది. నూనె వేడయ్యాక పావు చెంచా మెంతులు వేసుకోండి. పుల్లటి కూరల్లోకైనా పప్పుల్లోకైనా మెంతుల రుచి బాగుంటుందండి. అలాగే ఒక చెంచా పోపు దినుసులు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. పొడవుగా చీలికలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు, పావు చెంచా పసుపు, ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే విధంగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుని పచ్చివాసన పోయే విధంగా మగ్గించుకోవాలి. ఈ కూర అన్నం, చపాతి, జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఒక టమాటాని ముక్కలుగా తరిగి వేసుకోవాలి. మామిడికాయ వేసినప్పటికీ కూడా ఇందులో టమాటా వేస్తే రుచి బాగుంటుందండి. టమాటా కొద్దిగా మెత్తబడే విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కూరని తెల్ల వంకాయలతోటి చేస్తూ ఉంటారండి. అవి దొరకనప్పుడు ఈ రంగు వంకాయలతోటి కూడా చేసుకోవచ్చు. కూర రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ వేసవి కాలంలో వంకాయలు కొద్దిగా చేదుండే అవకాశం ఉందండి, చూసుకుని వండుకోవాలి. ఈ వంకాయలు లేతవి తీసుకున్నట్లయితే కూర త్వరగా మగ్గుతుందండి, రుచి కూడా బాగుంటుంది. ఈ విధంగా వంకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మామిడికాయ తరుగుని వేసుకోవాలి. మామిడికాయని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పుల్లటి మామిడికాయ అయితే ఒకటి సరిపోతుందండి. మామిడికాయ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. ఈ విధంగా మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి. అలాగే చిటికెడు బెల్లాన్ని వేసుకుంటే రుచి బాగుంటుందండి. పులుపు, ఉప్పు, కారం అంతా సమానంగా ఉంటుందండి బెల్లం వేయడం వలన. కారం వేసిన తర్వాత 1-2 నిమిషాలు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చివరిలో ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకుని కలుపుకోవడమే. చాలా సులభంగా 10 నిమిషాల్లో మామిడికాయ వంకాయ కూరని ఏ విధంగా తయారు చేసామో చూశారు కదా. వేడి అన్నంలోకి ఈ కూర రుచి అద్భుతంగా ఉంటుందండి. సాయంత్రం మనం జొన్న రొట్టెలు, చపాతీలు చేసుకుంటాం కదండి, అందులోకి కూడా నలుచుకుని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే ఆల్ వీడియో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.